మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని ఒక వాగ్దానం మనం ధ్యానం చేసుకున్నాము. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనము. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నెలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దేవుడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నదని దేవుడు మన పట్ల వాగ్దానం చేస్తున్నాడు. యేసయ్య మన కొరకు, మన పాపముల కొరకు గాయపరచబడ్డాడు. ఆయన తన యొక్క ప్రాణంలో త్యాగం చేశాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది, విడుదల కలుగుచున్నది. యేసయ్య పొందిన గాయాల ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది. మన జీవితాలను మనం యేసయ్యకి ఇచ్చినట్లయితే దేవుడు మనల్ని బాగు చేసే దేవుడుగా ఉంటున్నాడు. దేవుడు మన పట్ల కార్యాలు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు. రక్షణను అనుగ్రహించే దేవుడు, స్వస్థతను అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. దేవుడు మనకు శారీరకంగా స్వస్థపరుస్తాడు, ఆత్మీయంగా కూడా దేవుడు స్వస్థపరుస్తాడు. ప్రతి విషయంలో కూడా దేవుడు స్వస్థపరుస్తాడు. మానసికంగా కూడా దేవుడు స్వస్థపరిచే దేవుడుగా ఉంటున్నాడు. దేవుని కొరకు మనము జీవించే వారిగా మనము ఉండాలి. యేసయ్య కొరకు మనము సాక్షులుగా మనము జీవించే వారిగా మనము ఉండాలి. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. తన ప్రాణాన్ని మన కొరకు త్యాగం చేశాడు. తన యొక్క విలువైన రక్తంలో మన కొరకు చిందించాడు. మనల్ని రక్షించడానికి, మనల్ని స్వస్థపరచడానికి, మనల్ని బాగు చేయడానికి యేసయ్య శిలువలో బలియాగమైనట్టుగా మనము చూస్తున్నాం. కాబట్టి దేవుని ప్రేమ ఎంత గొప్పదై ఉన్నది. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుచున్నది. మనకు ఆరోగ్యాన్ని దేవుడు అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. మనకు మంచి దేవుడు ఉన్నత స్థితిని అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి మనం దేవుని బట్టి మనము ధైర్యం కలిగి ఉండాలి. దేవుని బట్టి మనము ధైర్యం కలిగిన వారిగా మనం ఉండాలి. ఆయనను బట్టి మనము దేవునిలో ముందుకు సాగే వారిగా ఉండాలి. మన దేవుని వైపు చూసే వారిగా మనము ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. మన పట్ల కార్యాలు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు. మన పట్ల అద్భుతాలు దేవుడు చేస్తాడు. తన యొద్దకు వచ్చి వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా దేవుడు స్వస్థపరిచినట్టుగా, బాగు చేసినట్టుగా మనము చూస్తున్నాం. మనల్ని కూడా దేవుడు స్వస్థపరుస్తాడు. ఏ బాధతో ఉన్నా, ఏ వేదనతో ఉన్నా కూడా దేవుడు మనల్ని స్వస్థపరిచే దేవుడుగా ఉంటున్నాడు. పేద విషయంలో అనారోగ్యం ఉన్న స్వస్థపరుస్తాడు. ఆత్మికంగా దేవుడు దిగజారిన స్థితిలో ఉన్నా కూడా దేవుడు బాగు చేస్తాడు. మానసికంగా వేదనలో ఉన్నా కూడా దేవుడు మనల్ని స్వస్థపరిచే దేవుడుగా ఉంటున్నాడు, బాగు చేసే దేవుడుగా ఉంటున్నాడు. నీవు నమ్మినట్లయితే దేవుడు నిన్ను ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు. నీ పట్ల అద్భుతాన్ని దేవుడు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు. ప్రార్థన చేసుకున్నాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలయ్యా తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రాలు. మా కొరకు తన శిలువలో ప్రభువా నాయన గాయపరచబడ్డ దేవుడో ప్రభువా నీకు స్తోత్రాలయ్యా తండ్రి. అయ్యా నీ ప్రాణం త్యాగం చేసిన దేవుడో ప్రభువా, నీ యొక్క విలువ రక్తంలో తాను మా కొరకు చిందించిన దేవుడో ప్రభువా తండ్రి నీకు స్తోత్రాలయ్యా. నువ్వు పొందిన దెబ్బల ద్వారా తండ్రి మాకు స్వస్థత కలుగుచున్నది దేవానికి స్తోత్రాలు ప్రభువా. మాకు రక్షణ కలుగుచున్నది దేవానికి వందనాలయ్యా తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభువా. అన్ని రకాలుగా ప్రభువా నాయన స్వస్థపరుస్తానని తల్లి నీకు వందనాలు చెప్పిన దేవుడో ప్రభువా. అయా శరీరకంగా స్వస్థపరుస్తానన్నావు దేవా, అయా ఆత్మీయంగా తండ్రి మానసికంగా స్వస్థపరుస్తానన్నావు దానికి స్తోత్రాలు ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు. ఎంతగానో తండ్రి నువ్వు ప్రేమిస్తున్న దేవుడవు నాయన నీకు స్తోత్రాలు ప్రభువా తండ్రి. అయా నీకు వందనాలు ప్రభువా. దేవా నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. నీ కొరకు తండ్రి మేము జీవించాలయ్యా నీకు స్తోత్రాలు. నీ సాక్షులుగా నీ కొరకు బ్రతకాలి ప్రభువా నీకు స్తోత్రాలయ్యా తండ్రి. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. దేవానికి స్తోత్రాలయ్యా తండ్రి. అయా గొప్ప దేవానికి వందనాలు ప్రభువా నాయన. ఈ యొక్క వాగ్దానం తండ్రి ప్రతి ఒక్క జీవితాలు నెరవేర్చి మేము పొందమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు, స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు.
అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకున్న వారికి, పెళ్లిలో జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడి వల్ల దీవించుగాక. ఆమేన్. ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడి వల్ల అత్యధికంగా దీవించుగాక. ఆమేన్.